నీ గురించి చెప్పేస్తాను. నువ్వు ఇంతకి తెగిస్తావని నేను ముందే ఊహించానే నా చిట్టి చిలకమ్మ. అందుకే నీకు అంతటి అవకాశం ఇవ్వను. ఇందాక భారీ భారీ డైలాగులు కొట్టావు కదా, ఇప్పుడు మాట్లాడవే. ఇకపై ముందులా నీ గొంతే నీకుంటుంది కానీ చిలక పలుకులు బయటికి రావు. ఆవిడ గారేరి నా బావని నేనే కాపాడుకుంటాను, నాకు ఎవరి అవసరమూ లేదు అంటూ గొప్పలు మాట్లాడింది కదా. ఇంటికి వెళ్ళింది వేద. ఎందుకు? అక్షయ్ భయపడుతుంది, అందుకే తనని చూడ్డానికి వెళ్ళింది. శ్రీకర్ని ఇటువంటి పరిస్థితుల్లో వదిలి వెళ్ళడం అవసరమంటారా? అవని ఇప్పుడు ఇటు భర్తని అటు బిడ్డని ఇద్దరిని బ్యాలెన్స్ చేసుకునే పరిస్థితిలో ఉంది. నాన్న, తనకి భర్త కంటే బిడ్డే ముఖ్యం. అందులోనూ తనకిష్టమైన సత్య వారసురాలు కదా. నోర్మోయ్, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడావంటే పళ్ళు రాల్తాయి, జాగ్రత్త. చూడు వేద, అవని ఎక్కడున్నా తన ప్రయత్నం అంతా శ్రీకర్ని కాపాడుకోవడం గురించే ఉంటుంది. నువ్వు అనవసరంగా కంగారు పడకు. అవని, నువ్వు ఏ తాళిని చూసైతే ఎగిరెగిరి పడుతున్నావో ఆ తాళిని ఈరోజు తెంచబోతున్నాను. మాంగళ్యం మాంగళ్యం అంటూ తెగ మురిసిపోతున్నావు కదా, ఆ మాంగళ్యాన్ని ఈరోజు నీ నుంచి నేను దూరం చేస్తాను. అప్పుడు శ్రీకర్ నీకు దక్కడు, నాకు దక్కడు. నాకు దక్కకపోయినా పర్వాలేదు, ఎందుకంటే నేను తనతో జీవితాంతం కలిసి నడవాలనుకోవట్లేదు. నీకు దక్కకపోతే మాత్రం నువ్వు తట్టుకోలేవు కదా. అందుకే నీ భర్తకి ఈరోజు చావు ముహూర్తం పెట్టేశాను. శ్రీకర్, నిన్ను అంతం చేయడానికి బయట నుంచి ఆయుధాలు తీసుకురావక్కర్లేదు. ఇక్కడున్న వాటిలోనే ఆయుధం సిద్ధం చేసుకోవాలి. ఆగు.
నేను మారువేషంలో ఉన్నా కూడా ఈయన నన్ను ఎలా గుర్తుపెట్టేశాడు? అవనిలాగా ఈయన కూడా ఒళ్ళంతా కళ్ళు అనుకుంటా. డాక్టర్స్ ఇందాక నుంచి బయటికి రావడం లేదమ్మా. లోపల పరిస్థితి ఏంటో తెలియడం లేదు. మా అబ్బాయికి ఎలా ఉందమ్మా? డాక్టర్లు మీ అబ్బాయిని కాపాడడానికి ఎంతగానో ప్రయత్నం చేస్తున్నారు. మీరేం కంగారు పడకండి అమ్మా. ఆ దేవుడి మీద భారం ఉంచండి, కూల్గా ఉండండి, అంతా అయిపోతుంది. బంగారం, ఏంటి? ఇందాక వెళ్ళిన సిస్టర్ ఉదయం నుంచి మనం చూస్తున్న సిస్టర్ ఒకరేనంటావా? ఒక్కరే ఎందుకు వచ్చిందా అనుమానం? ఎందుకు అలా అనిపించిందిలే. మరో హాఫ్ అన్ అవర్ తర్వాత వచ్చి కండిషన్ చూసి డెసిషన్ తీసుకుందాం. ఓకే సార్. సిస్టర్, డాక్టర్. పేషెంట్కి ఇంజెక్షన్ మార్చాలి. ఏ టైంకి ఏది ఇవ్వాలో చెప్తాను, నోట్ చేసుకో. ఓకే డాక్టర్. ఓకే. శ్రీకర్, ఇక నువ్వు పర్మనెంట్గా నిద్రలోకి జారుకుంటా. అమ్మా అక్షయ, మీ అమ్మ వచ్చింది. అక్షయ, శ్రీకర్ పరిస్థితి ఎలా ఉందమ్మా? ఇంకా క్రిటికల్ గానే ఉందన్నయ్య. నాన్న గురించి నేనిక్కడ మహామృత్యుంజయ మంత్రాన్ని చదువుతూనే ఉన్నానమ్మా. ఆ శివయ్య దయతో ఈ పాటికి నాన్న కోలుకోవాలి కదా. మనిద్దరం కలిసి నాన్నని బ్రతికించుకునే ప్రయత్నం చేద్దాం. నువ్వు కంగారు పడుకో. మీ ఇద్దరూ కలిసి ఎన్నోసార్లు ఎన్నో అద్భుతాలను చేశారు. మీరు తలుచుకుంటే శ్రీకర్కి పునర్జన్మను ప్రసాదించగలుగుతారు. మీ ప్రయత్నం వదలకండమ్మా. మీ నాన్న విషయంలో ఏదో కుట్ర జరిగిందమ్మా.